వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉందని అనుబంధ ఛార్జ్షీట్లో సిట్ విస్పష్టంగా పేర్కొంది. ఉన్నతాధికారుల సిఫార్సులకు భిన్నంగా నియామకాలు చేపట్టి మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాచమార్గంగా మలుచుకున్న తీరును బయటపెట్టింది. ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులే మొత్తం మద్యం వ్యాపారాన్ని తమ కనుసన్నల్లో నడిపించేలా విధానాలను అడ్డదిడ్డంగా మార్చేయడం ఈ కుంభకోణంలో అత్యంత కీలక అంశమని అనుబంధ ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. 2014-19 మధ్య జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టుకు సిట్ 124 పేజీలతో రెండో అభియోగ పత్రం సమర్పించిన సిట్ నాటి అధికారులపై అభియోగాలు మోపింది. వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్దంగా ఈ ఆర్థిక నేరానికి పాల్పడ్డారని విశ్లేషించింది. 3,500 కోట్ల విలువైన ఈ ఆర్థిక అరాచకంలో మూలాలు చాలా లోతుకు విస్తరించి ఉన్నాయని సిట్ పేర్కొంది. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులైన ఏటూ వాసుదేవరెడ్డి, ఏ3 సత్యప్రసాద్ల నియామకానికి సిఫార్సు చేసింది. అప్పటి సీఎం సలహాదారు అజయ్ కల్లం అని కూడా ఈ ఛార్జిషీట్లో ప్రస్తావించింది. 2019 సెప్టెంబర్ 30 వరకు మద్యం దుకాణాల కొనసాగింపునకు లైసెన్సుల మంజూరుకు అనుమతిస్తూ అప్పటి ముఖ్యమంత్రి జగన్ 2019 జూన్ 21న నిర్ణయం తీసుకున్నారని సిట్ తెలిపింది. 2019 అక్టోబర్ 1 నుంచి మద్యం దుకాణాల్ని ప్రభుత్వ దుకాణాలుగా నడిపేందుకు వీలుగా అవసరమైన మనుషుల్ని గుర్తించాలని ఆయనే ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. 2019 జూలై 29న నాటి సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలోనే మద్యం దుకాణాలు అద్దెకు తీసుకోవడం, వాటికి మౌలిక సౌకర్యాలు, సిబ్బంది నియామకాలు, రవాణా ఛార్జీలు తదితర అంశాలు ఖరారు చేశారని సిట్ స్పష్టం చేసింది. ఆ సమావేశంలోనే బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 3,500 రీటైల్ దుకాణాలు నిర్వహించేందుకు కావలసిన మార్గదర్శకాలు రూపొందించారని వెల్లడించింది. నాటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ 2019 జూలై 30న ఇందుకు సంబంధించిన నోట్ ఫైల్ను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ద్వారా ప్రభుత్వానికి పంపగా అదే ఏడాది ఆగస్టు 16న నాటి సీఎం జగన్ ఆమోదించారని సిట్ తెలిపింది. ఈ కుంభకోణంలో ఏటుగా ఉన్న వాసుదేవరెడ్డిని బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించడంలోనూ ప్రభుత్వంలోని కొందరు కీలక అధికారులు ప్రభావితం చేశారని పేర్కొంది. వాసుదేవరెడ్డిని ఏపీకి డిప్యుటేషన్పై తీసుకురావాలని అప్పటి సీఎం సలహాదారుగా ఉన్న అజయ్ కల్లం ప్రతిపాదించడమే కాక రైల్వే మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని కూడా జగన్ కు సూచించినట్లు వివరించింది. వాసుదేవరెడ్డి నియామకానికి స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేయగా ఆ నోట్ ఫైల్ను అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆమోదించారని సిట్ స్పష్టం చేసింది. రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన వాసుదేవరెడ్డిని రక్షిత నీటి సరఫరా కార్పొరేషన్ ఎండీగా నియమించాలని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం సిఫార్సు చేయగా అప్పటికే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చేశామని నాటి ముఖ్యమంత్రి జగన్ ఒక నోట్ ద్వారా 2019 సెప్టెంబర్ 16న తెలియజేశారు. అంటే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని నియమిస్తూ జగనే నిర్ణయం తీసుకున్నారు. అయితే వాసుదేవరెడ్డిని క్యాడర్ పోస్టులోకి ఎందుకు తీసుకున్నారో కారణాలు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ తర్వాత నాటి ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం సిఫార్సుల మేరకు వాసుదేవరెడ్డిని డిస్టిలరీలు, బ్రేవరీస్ కమిషనర్ గాను, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగానూ నియమించారు. ఈ కుంభకోణంలో ఏ3గా ఉన్న డి సత్యప్రసాద్ ను బేవరేజెస్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా నియమించాలని అప్పటి రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అజయ్ కల్లం లేఖ ద్వారా సిఫార్సు చేసినట్లు సిట్ తెలిపింది. వైసీపీ హయాంలో బేవరేజెస్ కార్పొరేషన్ అక్రమాల గురించి ఉన్నతాధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సిట్ స్పష్టం చేసింది. ప్రధానంగా కమిటీ సిఫార్సు చేసిన ఫార్ములా ప్రకారమే మద్యం సరఫరా ఉత్తర్వులు ఇవ్వాలని అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ ప్రత్యేకాధికారికి లేఖలు రాశారు. ఆ ఫైళ్లు ఉన్నతాధికారులకు పంపకుండానే ప్రత్యేకాధికారి తన ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయం నాటి ఎక్సైజ్ కమిషనర్ దృష్టికి వెళ్లినా ఆయన కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సిట్ స్పష్టం చేసింది. పైగా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నాటి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఒత్తిడి చేశారని నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ సిట్ విచారణలో వెల్లడించారు. అక్రమాలపై వరుస మెమోలిచ్చినా వాసుదేవరెడ్డి ఎలాంటి జవాబు ఇవ్వలేదని, వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని కోరినా ఇవ్వకపోగా వారు చేసిన పనుల్ని రాటిఫై చేస్తూ పాత తేదీలతో ఉత్తర్వులు ఇవ్వాలంటూ తనపై ఒత్తిడి చేశారని రజత్ భార్గవ తెలియజేసినట్లు సిట్ అనుబంధ అభియోగ పత్రంలో పేర్కొంది.